ఆ ఉమ్మకి వెళ్ళిపోయింది దోచేసుకుంటే ఇప్పుడు సుజనక్క వచ్చింది. ఈ సుజనక్క ఎమ్మెల్యేనా, బీజేపీలో నుంచి వలస వచ్చిన అక్కయ్య, ఏమీ తెలియదు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. మీకు చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాను. సినీ నటుడు రాజశేఖర్ గారి సినిమా ఒకటి ఉంది. దాంట్లో రాజశేఖర్ గారు బ్రహ్మానందాన్ని పెళ్లి చూపులకు తీసుకెళ్తాడు. అందరూ కూర్చుంటారు. పెళ్లి కూతురు తండ్రి రాజన్ వచ్చాడు, పెళ్లి కొడుకు రాంబ్రహ్మ వచ్చాడు, ఒక్కసారి వెళ్ళి వచ్చిపోమ్మా మెరుపుతేగా. అదే మన ఎమ్మెల్యే గారు మెరుపుతేగే. ఆ కార్లు వెళ్తాంటే ఫైర్ ఇంజిన్ వెళ్తాండా, అంబులెన్స్ వెళ్తుందా ఏమి తెలియదు, అని వెళ్ళిపోతున్నారు. తెల్లారి పేపర్ చెప్తే సుజనా చౌదరి గారు ఒక పలకం ఆయన ఓపెన్ చేశాడు. సాయంత్రం బయటికి వెళ్ళిపోయాడు. ఆయన మొహం కూడా మనకు కనపడదు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు బంగారం లాంటి నాయకుడు, పిలిస్తే మన ముందుండేవాడు. ఏ సమస్యకైనా ఇంటి ముందుకు వెళ్తే తలుపులు తీసి ఆ సమస్యను మనకు లేకుండా చేసే నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అనవసరంగా అని చెప్పి ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మనోవేదన అనిపిస్తున్నారు. కాబట్టి మనకి ఎమ్మెల్యే, మన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా ఓడిపోయినా ఎప్పటికీ కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే మనకి ఎమ్మెల్యే. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈయన రాష్ట్రానికి మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి. ఎప్పుడు రాష్ట్రం తిరిగేవాడో, ఎప్పుడు గుడి తిరిగేవాడో, ఎప్పుడు వాటిని సెక్రెట్ చేసేవాడో తెలియదు. పొద్దున్న 7 గంటలకు ప్రోగ్రామ్ అనేవాడు. సస్తాబాద్ ప్రెస్ నోట్లో పెట్టుకుని పరిగెత్తుకొచ్చేవాళ్ళం మనందరం కూడా. ఏంటంటే ఆ సందులో సరిగ్గా సంవత్సరం ఏంట ప్రజలు నాకు వినిపించుకున్నారు, మీరేం చేస్తారు రండి అని చెప్పేసరి ప్రజల యొక్క పని చేయడానిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి ఎంత ఆతృత ఉందో మనకు కూడా ప్రభుత్వంలో ఆయనకు అండగా ఉండి ఆ సమస్యను తెలియజేయాలనే ఉద్దేశంతో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మనం ఈ విజయవాడ నగరంలో ఎక్కువ సార్లు ఎమ్మెల్యే అయింది దేవినేని నెహ్రూ గారు. ఆ రికార్డును బద్దలు కొట్టాలని చెప్పి మీ అందరూ ఆశీస్సులు వెల్లంపల్లి గారికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే రాజకీయాల్లో మనం ఎప్పటి నుంచో ఉన్నాం. ఇవాళ 44వ డివిజన్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వాటితో పాటు మన పశ్చిమ నియోజకవర్గంలో కూడా ప్రతి డివిజన్లో సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ సచివాలయాల వలన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఆ సచివాలయంలో కనబడింది. ఇవాళ సచివాలయ ఉద్యోగస్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని మోసం చేసి, వాళ్ళు ఎంత మోసం చేశారో కానీ ప్రజలు మాత్రం తీవ్రమైన మోసాన్ని అనుభవిస్తున్నారు.